నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే చాలా హెల్తీ రెసిపీ చేశాను. ఈరోజు చేసిన హెల్తీ రెసిపీ అయితే మినుములతో గారెలు చేశాను, అలాగే మటన్ కర్రీ చేశాను. మినుములతో గారెలు చేయడం కోసం ముందుగా ఈ కప్పుతో 2 కప్పులు మినుములు తీసుకోవాలి. ఇలా తొక్కతోటే ఉండాలన్నమాట, అప్పుడే మనకి ఎనర్జీ వస్తుంది. అలాగే ఈ కప్పుతో 2 కప్పులు మినుములు తీసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు రైస్ తీసుకోవాలి. రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ రైస్ని 1 కప్పు తీసుకోవాలి. ఈ 2 ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని వాటర్ పోసుకుని నీట్గా వాష్ చేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఓకే, చూడండి మినుములు రైస్ అయితే నైట్ అంతా ఇలా నానబెట్టుకోవాలి. చూడండి మినుములు అయితే బాగా నానాయి. ఇవన్నీ ఒకసారి మళ్ళీ నీట్గా వాష్ చేసుకుని ఒక మిక్సీ జాలర్ తీసుకుని మిక్సీ జాలర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనం గారెలకి ఎలా చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని చూడండి మినుములు రైస్ అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనకు కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి, గారెలు కాబట్టి కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి గారెల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న గారెల పిండిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని అయితే ఇలా అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మటన్ కర్రీ చేయబోతున్నా. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని తీసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి ఇవన్నీ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ మటన్కి ఉప్పు, కారం, మసాలా అంతా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. మటన్ కర్రీ అయితే చాలా ఈజీగా చేస్తున్నాను అనమాట, త్వరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే మటన్ కర్రీ అయితే. ఈ మటన్ అంతా ఇలా ఉప్పు, కారం, మసాలా అంతా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మటన్ కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ను పెట్టుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ ఉల్లిపాయలన్నీ బాగా మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి మటన్ కర్రీ అయితే 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకుని చూస్తే మంచిగా కుక్ అయింది. ఇప్పుడైతే 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ. ఇప్పుడైతే గారెలు చేస్తాను. గారెలు చేయడం కోసం ముగ్గుని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు కొద్దిగా చెయ్యి తడుపుకొని గారెలు వేసేసుకోవాలి. ఈ మటన్ కర్రీలోకి ఈ గారెలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని గారెలు వేసేసుకోవాలి. ఈ గారెలు అయితే చాలా ఎనర్జీ వస్తుంది. చిన్నపిల్లలకి పెడితే చాలా చాలా ఎనర్జీ వస్తుంది. ఇది మినుములతో చేస్తున్నాం కాబట్టి ఈ గారెలు చాలా మంచిదన్నమాట. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఎనర్జీ వస్తుంది. ఈ గారెలు అయితే ఫ్రై అయిపోయి మిగతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి. గారెలు అయితే అందరూ మినపప్పుతో వేసుకుంటారు. నేనైతే మినుములతో చేస్తున్నాను ఎనర్జీ కోసం. అలాగే ఈ మినపప్పుతో కాకుండా ఇలా మినుములతో చేసుకుంటే చాలా ఎనర్జీ వస్తుంది. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. మినుములతో అయితే అందరూ సున్నుండలు చేసుకుంటారు. ఇలా గారెలు చేశారో లేదో తెలియదు కానీ నేను ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటానన్నమాట. నైట్ మినుములు నానబెట్టేసి ఇలా పొద్దుట రుబ్బేసుకుని ఇలా గారెలు చేసుకుంటే పిల్లలకి చాలా హెల్తీ అన్నమాట. చాలా ఎనర్జీ వస్తుంది. ఇలా తొక్కతో గారెలు చేసి పెడితే గారెలు అయితే రెడీ అయిపోయి అలాగే మటన్ కర్రీ కూడా రెడీ. ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా మినుములతో గారెలు ఎవరైనా చేసుకున్నారా? చేసుకోకపోతే ఇలా ట్రై చేసి చూడండి. ఈ హెల్తీ గారెల రెసిపీ అయితే మీకు నచ్చిందా? నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గారెలు మటన్ అయితే చాలా చాలా బాగుంది. ఈ గారెలు మటన్లో నంచుకొని తింటే ఇంకా సూపర్ ఉంది.